బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించింది. రాజాసింగ్ రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. అయితే రామచంద్రరావుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ రాజీనామా చేయడం జరిగింది. అయితే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదిస్తుందా లేదా అని అనుకున్న తరుణంలో మొత్తానికి రాజాసింగ్ రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వ్యతిరేకిస్తూ తాను పార్టీలో ఉండలేకపోతా ఉన్నాను, ఈ పార్టీ వేధింపులు తట్టుకోలేకపోతా ఉన్నానంటూ కూడా తను బీజేపీ అధిష్టానానికి ఒక లేఖ రాయడము, ఆ లేఖని సమీక్షించినటువంటి కేంద్రం బీజేపీ ఈ రోజు రాజాసింగ్ రాసినటువంటి లేఖను ఆమోదించినట్టుగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజాసింగ్ రాసినటువంటి లేఖని పరిశీలించి అతను తెలంగాణలో ఏం జరుగుతా ఉంది, రాజాసింగ్ ప్రతిసారి ఎందుకు పార్టీ పైన పార్టీ అధ్యక్షుడి పైన ఈ ఆరోపణలు చేస్తా ఉన్నాడు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ వివరణ తీసుకున్నటువంటి వెంటనే రాజాసింగ్ కావాలని ప్రతిసారి ఇష్యూని క్రియేట్ చేస్తా ఉన్నాడు, రాజాసింగ్ లేని అంశాలని క్రియేట్ చేస్తా ఉన్నాడు, పార్టీకి వ్యతిరేకంగానే తన లైన్ ఉంటా ఉంది, పార్టీ లైన్ దాటి ఎప్పటికప్పుడు తను వ్యవహరిస్తా ఉంటాడు, ఎప్పుడు బీజేపీ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకున్నా ఆ పార్టీ అధ్యక్షుడి పైనే విమర్శలు చేస్తా ఉంటాడు. కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత కిషన్ రెడ్డి పైన విమర్శలు చేయడము, నిన్న మొన్న రామచంద్రరావుని అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత రామచంద్రరావు సైతం తను ఈ డమ్మీ కాకపోతే మీరు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఫాతిమా కాలేజీలని కూల్చేసి మీ దమ్మేందో నిరూపించుకోండి అంటూ కూడా పార్టీ అధ్యక్షుడికే సవాలు విసిరినటువంటి అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పార్టీలోనే ఉండి బీజేపీ గుర్తు పైన గెలిచి బీజేపీ పార్టీ పైన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి రాజాసింగ్ అదే తిరిగి బీజేపీ పార్టీ పైన విమర్శలు చేసి బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఈ అధ్యక్షుల పైన విమర్శలు చేసి ప్రతిసారి కాంట్రవర్షియల్ క్రియేట్ చేస్తా ఉన్నాడు. రాజాసింగ్ పార్టీలో లేకపోవడమే మంచిగా అభివృద్ధి చెందేటువంటి ఛాన్స్ ఉందంటూ కూడా బీజేపీ కేంద్ర దీనిపైన ఆలోచన చేసి రాజాసింగ్ పార్టీలో ఉండకూడదు అంటూ కూడా తను సస్పెండ్ చేస్తూ తను పెట్టుకున్నటువంటి లేఖను ఆమోదం తెలియజేస్తూ పార్టీ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డా రాజాసింగ్ రాసినటువంటి లేఖని అప్రూవ్ చేసి తనను ఇమీడియట్ గా పార్టీ నుంచి తొలగించండి అంటూ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకొని తను రాసినటువంటి లేఖని అంగీకరిస్తూ రాజాసింగ్ ని పార్టీ నుంచి పంపించేయండి అన్న ఒక ఉద్దేశంతో ఈ అప్రూవల్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి బీజేపీకి రాజాసింగ్ కి ఎలాంటి సంబంధం లేదు, కానీ ఎమ్మెల్యేగానే కొనసాగుతాడు, కానీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా కాకుండా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఇక్కడి రాష్ట్ర బీజేపీ నాయకులు స్పీకర్ కార్యాలయాన్ని అప్రోచ్ అయ్యి స్పీకర్ కార్యాలయంలో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రాజాసింగ్ పార్టీ నుంచి వెళ్లిపోయాడు, బీజేపీ పార్టీకి రాజాసింగ్ కి సంబంధం లేదు, ఇతనిపై చర్యలు తీసుకోండి అంటూ కూడా బీజేపీ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత స్పీకర్ నిర్ణయాన్ని బట్టి ఎమ్మెల్యే రాజాసింగ్ పదవి ఉంటుందా పోతుందా అనే దానిపై కూడా ఇప్పటికైతే క్లారిటీ రావాలి. కొన్ని రోజుల క్రితం తను కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు పదవి ముగిసింది, ఆ తర్వాత కొత్త పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోబోతా ఉన్నారు అంటూ కూడా కేంద్రం రామచంద్రరావు పేరును నిర్ణయాన్ని తీసుకొని రామచంద్రరావుని అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత తను కూడా నామినేషన్ వేయడానికి వెళ్లి 10 మంది కార్యవర్గ సభ్యుల యొక్క సంతకాలు లేకుండా నామినేషన్ వేయడానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి అధికారులతో గొడవపడి తిరిగి పార్టీ ఆఫీసులోనే పార్టీ పైన చేసి తెలంగాణలో పార్టీ బలపడడానికి బీజేపీ పార్టీ యాక్టివిటీ సరిపోవట్లేదు, తనలాగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని పార్టీని ఎన్నుకోవాలే తప్ప డమ్మీ క్యాండిడేట్లని ఎన్నుకొని ప్రెసిడెంట్ గా పెట్టి తెలంగాణలో పార్టీ అభివృద్ధి చేసేందుకు ఆలోచన కేంద్రానికి లేదు అంటూ కూడా ఈ విమర్శలు కేంద్రాన్ని సైతం రాజాసింగ్ విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజాసింగ్ వల్ల తెలంగాణలో పార్టీలో న్యూసెన్స్ జరుగుతా ఉంది, ఒక్కడు ఒకవైపుగా ఉంటే మిగతా పార్టీ అంతా ఒకవైపుగా ఉంది, ఆ పార్టీ లైన్ క్రాస్ అయ్యి అనేక సార్లు పార్టీ వ్యక్తులనే దూషించడము విమర్శించడము, పార్టీ నాయకులపైనే ఈ వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ అలిగేషన్స్ పెట్టడము, గతంలో కిషన్ రెడ్డి పైన ఈ ఆరోపణలు చేసినప్పుడు గతంలో పార్టీ సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా తన పార్టీ అధ్యక్షుడిగా నాకు అర్హత ఉన్నా, పార్టీ అధ్యక్ష పదవికి నాకు అర్హత ఉన్నా వెళ్ళి నేను నామినేషన్ వేసేటువంటి క్రమంలో నన్ను నా కార్యకర్తలని నా బీజేపీ పార్టీ నాయకులని బెదిరించి నన్ను
ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా తీవ్ర ప్రయత్నాలు చేశారంటూ కూడా పార్టీ పైన తప్పుడు అలిగేషన్ పెట్టారు. దీనిపైన బీజేపీ పార్టీ ఎప్పుడో ఇమీడియట్ గా కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత రామచంద్రరావు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నటువంటి వెంటనే రాజాసింగ్ ఒక వీడియో రిలీజ్ చేసి ఒక లేఖలో నువ్వు డమ్మీ కాకపోతే నీ దమ్ము ధైర్యం ఏంటో చూపియాలి అంటే నువ్వు ఫాతిమా కాలేజీని కూల్చేసి నీ ధైర్యాన్ని నిలబెట్టుకో అంటూ కూడా పార్టీ అధ్యక్షుడికే సవాల్ చేసినటువంటి ఈ అంశం కేంద్రం సీరియస్ గా తీసుకుంది. పార్టీ అధ్యక్షుడి పైనే ఒక పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ రకమైనటువంటి విమర్శలు తీసుకుంటే తప్పనిసరిగా క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, లేదా మిగతా పార్టీ నాయకులు అధ్యక్షుడిని పార్టీని విమర్శించేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని మాత్రమే సీరియస్ గా పరిగణలోకి తీసుకున్నటువంటి కేంద్రం జేపీ నడ్డా ఇమీడియట్ గా రాజాసింగ్ రాసినటువంటి లేఖని ఆమోదం తెలియజేస్తూ తను పార్టీకి దూరంగా ఉండాలి, ఇక నుంచి పార్టీతో రాజాసింగ్ కి సంబంధం లేదు, పార్టీ వ్యవహారాల్లో రాజాసింగ్ ని ఇన్వాల్వ్ చేయొద్దు, పార్టీ కార్యాలయానికి రాజాసింగ్ ని రానియకండి అంటూ కూడా అంతర్గతంగా ఇప్పటికే ఆ సమాచారాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కూడా సమాచారం అందజేశారు. ఏకైక ఎమ్మెల్యే బీజేపీ బలపడక ముందు పార్టీ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కూడా 3 సార్లు 2014 నుంచి మొదలుకొని 2025 వరకు కూడా వరుసగా బీజేపీ పార్టీ జెండాతో బీజేపీ పార్టీ సింబల్ తో వరుసగా గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీ పార్టీ తెలంగాణలో అసలు లేదనేటువంటి క్రమంలో కూడా పార్టీని నిలబెట్టినటువంటి ఏకైక వ్యక్తి రాజాసింగ్. ఇప్పుడు రాజాసింగ్ పార్టీలో ఉండకూడదు, పార్టీకి సంబంధం లేదు అంటూ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకొని జేపీ నడ్డా ఈ అఫీషియల్ ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి దీనిపైన తిరిగి బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ స్పీకర్కి ఒక లేఖ రాసి రాజాసింగ్ ని ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తొలగించాలి, అతన్ని అనర్హుడుగా ప్రకటించాలంటూ మాత్రం బీజేపీ పార్టీ నాయకులు స్పీకర్ ని కాంటాక్ట్ అయితే మాత్రం భవిష్యత్తులో రాజాసింగ్ పదవి ఉంటుందా లేదా అనే దానిపై మాత్రం క్లారిటీ రావాలి.